హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్. బిగ్ బాస్ మంచి ఐడియాతో మంచి ప్లాన్తో హౌస్ కంటెస్టెంట్స్కి తిక్క కుదిర్చాడనమాట. లేదు అంటే ఎందుకు అంటే ఎప్పుడు చూసినా కానీ వీళ్ళు ఎలిమినేషన్ అయిపోతుంది కదా లైవ్లో, నెక్స్ట్ వీక్ అసలు వెంటనే విత్ ఇన్ 10 minutes 15 minutesలో ఆలోచించేస్తారు నెక్స్ట్ వీక్లో ఎవరిని నామినేట్ చేయాలి. అది కూడా బయట లైవ్లో అందరికీ చెప్తూ ఉంటారనమాట లోపల. అది ఇదివరకు ఏంటంటే సీజన్స్లో రూల్స్కి విరుద్ధం కాబట్టి ఎవరు డిస్కస్ చేసుకునేవారు కాదు. ఒకళ్ళు ఇద్దరు చేసుకుంటే అది మనకి వీకెండ్లో వీడియో ప్లే చేసి చూపించేవాళ్ళు నాగార్జున గారు. ఇప్పుడు మరి అలాంటి రూల్స్ అవేమీ లేవేమో తెలియదు, కానీ ఈసారి ఈ సీజన్లో అయితే బయటే చెప్పేస్తున్నారు నామినేషన్స్. ఒకవేళ చెప్పకపోయినా వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తున్నారు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అదనమాట, అందుకే తిక్క కుదిర్చాడని అనిపించింది. ఇంకా 11th వీక్ ఏదైతే ఉందో అవినాష్ టేస్టీ తేజ ఫైనల్గా వచ్చారనమాట. టేస్టీ తేజ అయితే ఓటింగ్లో 3rd ప్లేస్లో ఉన్నాడు, అవినాష్ అయితే లీస్ట్లో ఉన్నాడు. కాకపోతే మెగా చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ అయినా కానీ నామినేషన్స్లో ఉంటే ఒకవేళ లీస్ట్లో ఉంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి బిగ్ బాస్ మంచిగా ప్లాన్ చేసి ఐడియా ప్రకారం ఒకవేళ అవినాష్ హౌస్ నుండి వెళ్ళిపోతే అసలు ఎంటర్టైన్మెంట్ ఉండదు, అసలుకే మోసం వచ్చింది, డిజాస్టర్ అయిపోయింది ఉన్న ఒక్క వీక్ కూడా అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ నో ఎలిమినేషన్ పెట్టేశారనమాట. నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడని ఖచ్చితంగా తెలుసు అవినాష్కే, అది కూడా మనం 1 week నుంచి అయితే చూస్తున్నాము. ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా నబీల్కి వచ్చేలాగా చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4 weeks అంటే నామినేషన్స్లోకి రాలేదు అవినాష్, తర్వాత ఖచ్చితంగా వస్తారని బిగ్ బాస్ కూడా అనుకున్నారు. ఒకవేళ వస్తే ఓటింగ్లో లీస్ట్లో ఉంటాడని కూడా అనుకున్నారు. ఒకవేళ లీస్ట్లో ఉంటే వెళ్ళిపోతారు కదా ఖచ్చితంగా. అలా అవినాష్ వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు ఉండదు, అసలుకే చూడబుద్ది అవ్వదు. సో అందుకని ఇలా ఏమైనా ప్లాన్ చేశారని నాకైతే అనిపించింది. అలానే వీళ్ళకి కూడా తిక్క కుదిర్చారనమాట. హౌస్ నుండి వెళ్ళిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత వీళ్ళని నామినేట్ చేయబడడం, అది కూడా ఇద్దరిని. లేకపోతే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వెంటనే ఆలోచించేస్తారనమాట, వాళ్ళని నామినేట్ చేయాలి వీళ్ళని నామినేట్ చేయాలని చెప్పి. అలా అవకాశం లేకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత వీళ్ళని నామినేట్ చేయించడం అనేది చాలా బాగుంది ఐడియా మాత్రం. కొంచెం మనకి ట్విస్ట్లు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో, కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. లేదంటే ఫ్యామిలీ వీక్ వచ్చారు, వాళ్ళు హింట్స్ ఇచ్చారు, మేబీ దాన్ని బట్టి కూడా వీళ్ళని నామినేట్ చేయొచ్చు. మళ్ళీ సెలబ్రిటీస్ వచ్చారు, దాన్ని బట్టి కూడా నామినేట్ చేయొచ్చు. సో ఇవన్నీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చూడటానికి అని అనిపించిందో ఏమో బిగ్ బాస్కి. ఇంక ఇలా ప్లాన్ చేశారనమాట, ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ చేత నామినేట్ చేయించబడటం. ఇంకా ఈరోజు మనకు ప్రోమోలో చూసిన విధంగా అయితే సోనియా వచ్చింది, అలానే బేబక్క, మణికంఠ, సీత వీళ్ళందరూ రావచ్చు. ప్రస్తుతానికైతే మనకి ప్రోమోలో అయితే సోనియా వచ్చి ప్రేరణని, నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. ఖచ్చితంగా నిఖిల్ని నామినేట్ చేసింది ఏదైనా ఉంది అంటే కనుక అది ఒక మాస్క్ లాగా పెట్టుకొని నువ్వు ఆడుతున్నావు అనే పాయింట్ మీద తనైతే నామినేట్ చేస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ప్రోమో చూసినట్టు విధంగా. సోనియా ఇంకొక పాయింట్ మీద కూడా బాగా పాయింట్ అయితే రేస్ చేసింది. అదేంటంటే మొన్న సాటర్డే రోజున వీళ్ళని ఫస్ట్ క్రష్ ఎవరనేది బిగ్ బాస్కి తెలియజేయండి అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫస్ట్ క్రష్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు అసలు నిఖిల్ తన ఫస్ట్ క్రష్ గురించి ఏం మాట్లాడు, నాకు ఫస్ట్ క్రష్ సెకండ్ క్రష్ ఇవన్నీ కాదు, నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, మేమిద్దరం ప్రేమలో ఉన్నాము, ఇప్పుడు విడిపోయాము, ఎన్ని వచ్చినా ఏది చేసినా తనే నా ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్, ఇకపై ఎవరు రారు ముందు కూడా, తనే నా వైఫ్, తను తిట్టినా తన్నినా తనే నా అని చెప్పి మాట్లాడతాడు కదా. ఆ పాయింట్ మీద సోనియా అయితే పాయింట్ రేస్ చేసి నామినేట్ చేసిందేమో అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏంటి యష్మితో, మీ ఇద్దరు లవ్ ట్రాక్ ఏంటి అని అడుగుతుందనమాట. నాకేమీ లేదు, యష్మికే ఉంది, తను చెప్పింది నేను వద్దు అన్నప్పుడు యష్మి మధ్యలో ఎంటర్ అయి ఉంటుంది, అక్కడ గొడవ చేసి ఉంటుంది అనమాట. నేనైతే ఇదే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు నామినేషన్స్ లిస్ట్లో ఉన్నది ఖచ్చితంగా వీళ్ళైతే ఉంటారు, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మి, ఈ 4 members అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇంకా నబిల్ కూడా ఉండొచ్చు, గౌతమ్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే రావచ్చు. ఒకళ్ళు ఇద్దరిద్దరిని చేయాలి కాబట్టి ఒక 6 members వరకు అయితే వస్తారన్నమాట నామినేషన్స్లోకి. ఖచ్చితంగా అయితే ఈ 4 members అయితే ఉంటారు, నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ, ఇంకా నబిల్ ఉండొచ్చు, గౌతమ్ కూడా ఉండొచ్చు. ఇంకా వీళ్ళందరూ కూడా టాప్ కంటెస్టెంట్స్, అంటే కొంచెం ఓటింగ్లో కూడా ముందుంటారు ఇప్పుడు కూడా, కాబట్టి వీళ్ళలో నుంచి నాకు తెలిసి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నాను. మరి చూడాలి, మనం ఏదైతే అనుకుంటున్నామో అదైతే జరగట్లేదు కాబట్టి చూస్తూ ఉండడమే అంతే. ఇంకా మరిన్ని మోర్ అప్డేట్స్తో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.